హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. శంఖం రహస్యాలు. పూజా విధానంలో శంఖం ఒక పాత్ర. ఈ శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా? అఖండ అదృష్టం, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువు ఈ శంఖాలు. శంఖే చంద్రమావాహయామి, కుక్షోవరుణమావాహయామి, మూలే పృథ్వీమావాహయామి, ధారాయం సర్వతీర్థమావాహయామి. శంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు ఉంచినట్లయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి, సౌభాగ్యాల పంట దక్కుతుంది. అందువలన భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నది. మందిరాల్లోనూ శుభకార్యాల్లోనూ దీని ధ్వని శోభను పెంచుతున్నది. దీని పుట్టుక సముద్ర మదనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మదనంలో వచ్చినటువంటి 14 రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయి ఉన్నది. శంఖం పూజించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మదన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీ మహావిష్ణువు ధరించారు. దానికి పాంచజన్యం అని పేరు. దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించారు. ముందుగా శంఖం, దాని వెంటే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయనేటటువంటిది ఒక నమ్మకం. ఆ శంఖంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావర్తి శంఖం, పైకి లావుగా పెట్టి కిందకి సన్నగా ఉండి, ఇది నేను కుడి చేత్తో పట్టుకున్నాను అనమాట. దీన్ని దక్షిణావర్తి శంఖం అని చెప్పి అంటాము. ఇది ఏంటంటే వెనక బెజ్జం లేదు, ఇది కనుక ఇది దక్షిణావర్తి శంఖం. దక్షిణావర్తి శంఖంలో ఇంకొక రకం కూడా ఉంటుంది. అది ఊదే శంఖం అనమాట. ఇది బెజ్జం ఉన్నది, ఇది శబ్దం వస్తుందన్నమాట. ఊదితే శబ్దం వస్తుంది. ఇది దొరకదు, చాలా అరుదు. మామూలుగా ఊదే శంఖాలు మామూలు శంఖాలు దొరుకుతాయి. ఈ రెండవది వచ్చేసరికి వామావృత శంఖం. ఇది చూడండి, ఇది ఈ చేయి దూరదు, ఈ ఎడం చేయి దూరుద్ది అనమాట. పైకి లావు కింద సన్నం ఉన్నప్పుడు. ఇది కూడా ఉదయ శంఖమే. ఉదయ శంఖాలు ఈ వామ శంఖాలు ఎడ భాగంలో వంపు దిగిన శంఖాలు కొద్దిగా ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ దక్షిణావర్త శంఖం, రెండోది వామావర్త శంఖం ఇప్పుడు చూశారు మీరు. దక్షిణావర్త శంఖాలను ఎక్కువగా పూజా విధానంలో వాడుతుంటారు అన్నమాట. మంత్రోపాసనకు కూడా ఇవి కొద్దిగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. శంఖంలో పోస్తే తీర్థం అంటారు అనమాట. రాగి చెంబులో పోస్తే 1 రెట్టు ఫలితం అయితే, శంఖంలో పోస్తే 100 రెట్ల ఫలితం. అది కూడా దక్షిణావర్త శంఖం ఏంటంటే ఆ ప్రభావాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి తెలుపు రంగులో ఉండి దాని మీద కొద్దిగా కొన్ని చోట్ల కాఫీ రంగులో కొద్దిగా గీతలు ఉంటూ ఉంటాయి. ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ దక్షిణావర్త శంఖం అనేటువంటిది. ఆ శంఖంలో నీరు నింపి సూర్యుడికి దారపోస్తే కంటికి సంబంధించినటువంటి రోగాలు తగ్గుతాయనేటువంటిది శాస్త్రవచనం అన్నమాట. ఎడమవైపు తెరుచుకొని ఉండే శంఖాన్ని వామావతి శంఖం అంటారు. ఇప్పుడు చూపించాను, ఇది ఎడమవైపు తెరుచుకొని ఉంది. దీన్ని వామావతి శంఖం అని అంటారు అన్నమాట. ఇది పేరుకు తగ్గట్టుగానే ఎడమవైపు తెరుచుకొని ఉంటుంది. వామం అంటే వామహస్తం అంటే ఎడమ, దక్షిణ హస్తం అంటే కుడి. అన్ని పూజా విధానాలను తరచుగా వాడేది జనరల్గా 2 రకాల శంఖాలు వాడతారు. ఎక్కువగా ఈ దక్షిణావర్త శంఖం అనేటువంటిది ఎక్కువగా వాడుతుంటారు. మనకి ఈ విష్ణువుకి కూడా మనం ఈ తీర్థం ఇచ్చేటటువంటిది పవిత్ర దినాలప్పుడు ఈ దక్షిణావర్త శంఖులను ఇస్తుంటారు అన్నమాట. ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తుల దరిదాపులకు కూడా రావు. వైదిక శాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి
ఆ చుట్టుపక్కల ఉండే క్రిమి కీటకాలు నాశనమైపోతాయి. దీన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీన్ని మళ్ళీ నిర్ధారించారన్నమాట. ఆ శంఖ ధ్వనికి 2600 అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోయాయట మనం పరీక్ష చేసినప్పుడు సైన్స్ ప్రకారం. అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉన్నది. రోజు శంఖాన్ని ఊదే వారికి శ్వాస సంబంధ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు దరిచారం, ఆస్తమా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవుతాయి. దక్షిణావతి శంఖం. ఇంట్లో దీన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్పని శాస్త్ర సమ్మతం. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయి. ఈ శంఖాల వల్ల ఆయుర్వృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, ప్రశాంతత, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. అయితే శంఖంలో తీర్థం పోసుకొని అది రాత్రిలో ఉంచి ఆ పొద్దున్నే సంకల్పం అనేటువంటి చెప్పుకునేటట్టయితే ఏ సంకల్పం మనం చెప్పామో అది జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. శంఖాల్లో చాలా రకాలు, అనేక రకాలు ఉన్నాయి శంఖాల్లో. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు ముఖం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖం సముద్రం లభించే అత్యంత అరుదైన శంఖం. గోముఖ శంఖం సముద్రంలో లభించేటటువంటి అరుదుగా లభ్యమయ్యే ఆధునికమైన సముద్రపు నత్త పురుగుల ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖం జాతికి చెందినది. గోముఖాకృతిని కలిగి ఉండటం చేత ఈ శంఖం అని గోముఖ శంఖం అంటారు. గోముఖ శంఖాలు హిమాలయాల్లోని కైలాస మానస సరోవరంలోనూ, శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ లభ్యమవుతాయి. గోముఖ శంఖం గోమాత అయిన కామధేను స్వరూపం. శివలింగాన్ని కానీ శివపార్వతులు కానీ పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గోముఖ శంఖం తెలుపు, పసుపుల మిశ్రమవర్ణం కలిగి ఉంటుంది. గోముఖ శంఖాన్ని చెవు దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శివలింగాన్ని కానీ ఇతర దేవతామూర్తుల విగ్రహాలను కానీ పూజించడానికి సర్వసాధారణంగా దక్షిణావతి శంఖాన్ని మనం వాడుతుంటాం అన్నమాట. కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైనటువంటిది ఈ గోముఖ ఆకృతి కలిగిన కామధేను స్వరూపమైనటువంటి గోముఖ శంఖం. గోముఖ శంఖం అత్యంత అరుదుగా లభించడం వలన దీని యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియదు. గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుద్ధమైన గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేస్తే గోమాతను పూజించినటువంటి పుణ్యం కలుగుతుంది. గోముఖ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ స్నానాదులు ముగించుకొని పరిశుభ్రమైన తెల్లని లేదా పసుపు బట్ట మీద పసుపు నీళ్లతో కడిగిన గోముఖ శంఖాన్ని ప్రతిష్ఠించాలి. ఓం నమః కామధేను గోముఖి శంఖాయ మమ సర్వకార్య సిద్ధి కురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది. గోముఖ శంఖంలో గంగాజలాన్ని, ఆవు పాలను నింపి మనం నివసించే ఇంటిలోనూ వ్యాపార స్థలాల్లోనూ తీర్థాన్ని జల్లిన ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు మరియు వాస్తుదోష ప్రభావాలు సైతం నివారించబడతాయి. గోముఖ శంఖంతో శివలింగాన్ని కానీ ఇతర దేవతా విగ్రహాలను కానీ అభిషేకించి పూజ జరపవచ్చు. గోముఖ శంఖంలో నీటిని ఉంచి ప్రతిరోజు స్వీకరించడం చాలా మంచిది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో కోరుకున్న కోరికలు ఆదరణలోకి వస్తాయి. ఆ గోముఖ శంఖాన్ని పూజించిన, అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి శయ్యాసుఖం, దాంపత్య సౌఖ్యం కలుగుతుందనేటటువంటి శాస్త్ర వచనం. గోముఖ శంఖంలో ఉంచిన నీటిని తాగిన వారు చక్కటి తడబాటు లేనటువంటి వాక్చాతుర్యం, సత్యభాషణ చేయువారుగా తయారవుతారు. ఈ మృదుభాషిగాను వ్యవహరిస్తారు. గోముఖ శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజించిన వారికి ఎల్లప్పుడూ ధనధాన్య అభివృద్ధి కలుగుతుంటుంది. గోముఖ శంఖాన్ని షాపులో ఉంచుకొని పూజించిన వారికి నిత్య వ్యాపార అభివృద్ధి కలుగుతాయి. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి వివాహంలో కలిగే ఆటంకాలను నివారించవచ్చు. అంతేగాక వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు గోముఖ శంఖంలో ఉంచిన నీటిని తాగిన తర్వాత త్వరితగతిన రోగం నయమవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మర్మాంగ విషయ పరిజ్ఞానం, అతి సూక్ష్మ పరిశీలన,
విద్య అయిన జ్యోతిష విద్యను గోముఖ శంఖాన్ని పూజించిన, అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి ఆయా శాస్త్రాలపై పట్టు సాధించగలరు. వాక్చాతుర్యం కలిగిన బ్రాహ్మణులు, అష్టావధానులు, శతావధానులు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజించిన చక్కటి వాక్శుద్ధి కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. జాతక చక్రంలోని గురువు, శుక్రగ్రహాల దోషాలున్నవారు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజ చేస్తూ శంఖంలోని నీటిని స్వీకరించిన గ్రహ బాధల నుండి నివారించబడతారు. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజు వ్యాపార అభివృద్ధి, ధనపుష్టి చూస్తారు. శంఖం ఏదైనా దాన్ని మాత్రం ఎప్పుడు బోర్లించి ఉంచకూడదు. ఏ శంఖం ఇంట్లోని దేవుని గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగుతుంటుంది. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాధించడం, పూజా విధానాలు ఉపయోగించడం చాలా శుభప్రదం. శంఖం లక్ష్మికి సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు. నవవిధులలో, అష్టసిద్ధులలో దీన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠానాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రిక శక్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద రీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీన్ని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీన్ని స్థాపించి దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల వాళ్ళకి ఎంతో అభివృద్ధి కలిగేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహకృత్యాల్లో తప్పనిసరిగా వీటిని వాడేవారు. శంఖాల్లో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలవు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేస్తుంది, సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానస సరోవరం, లక్షద్వీప్, కోరమాండాల్ మొదలగు ఏరియాల్లో లభిస్తాయి. శ్రీలంక, భారతదేశంలో కూడా లభిస్తున్నాయి. రామేశ్వరంలో కూడా ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు. ముఖ్యంగా 3 రకాలు: దక్షిణావర్త శంఖం, మధ్యావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం. ఎడమ చేతితో పట్టుకున్న దాన్ని దక్షిణావర్తమని, కుడి చేతితో పట్టుకున్న దాన్ని ఉత్తరావర్త శంఖమని, మధ్యలో నోరు ఉన్న దాన్ని మధ్యావర్త శంఖమని అంటారు. ఈ శంఖాల వల్ల పేరు ఈ విధంగా ఉన్నాయి. 1 లక్ష్మీ శంఖం, 2 గోముఖ శంఖం, 3 కామధేను శంఖం, 4 దైవ శంఖం, 5 సుఘోష శంఖం, 6 గరుడ శంఖం, 7 మణిపుష్పక శంఖం, 8 రాక్షస శంఖం, 9 శని శంఖం, 10 రాహు శంఖం, 11 కేతు శంఖం, 12 కూర్మ శంఖం. భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలను పూజించారు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించారు, అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు, భీముడు పౌండ్ర శంఖాన్ని, యుధిష్ఠిరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని, దుష్టద్యుమ్నుడు విరాటుడు స్వాతిక శంఖాన్ని, ఇలాగా అనేక రాజులు అనేక శంఖాలని పూజించారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకి, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు హారతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాల్లో, యజ్ఞాలలో, రాజ్యాభిషేకాలప్పుడు, శుభ సందర్భాల్లోనూ, పితృదేవతలకు తర్పణములు లేచేటువంటి సమయంలోనూ, దీపావళి, హోళీ, మహాశివరాత్రి, ఏ విశిష్టమైనటువంటి కర్మకాండంలోనూ శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్ర పూజకు, గణేష పూజకు, దేవి పూజకు, విష్ణు పూజకు దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని గంగాజలం, పాలు, తేనె, నెయ్యితోనూ బెల్లంతోనూ అభిషేకిస్తూ ఉంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీన్ని పూజించడం వల్ల వాస్తు దోషాలు పోతాయి. వాస్తు దోషం పోవడానికి ఎర్ర ఆవు పాలతో దానిని ఇల్లంతా చల్లుతారు. ఇంటి సభ్యులు కొంతమంది నల్ల ఆవుతో తీసిన పాలతో కూడా ఆ ఇంటిని శుద్ధి చేస్తారు. ఇంటి సభ్యులంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు తగ్గి దుఃఖాలు, దౌర్భాగ్యాలు దూరం అవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోనూ, ఆఫీసుల్లోనూ, ఫ్యాక్టరీలోనూ స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరిని చెప్పిన సందర్భాలు కలవు.
దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని ఉంచుతారు. శంఖాలు ఉన్న చోట నుంచి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని కలిపి స్థాపించాలి. ఈ గణేష శంఖాల్లో నీరు నింపి గర్భవతులకు తాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహార పదార్థాల్లో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక పాంచజన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలను ధరించి కూడా అనేక సిద్ధులు పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖధ్వని వలన వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయి. ఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలను ధరింపజేసి వాటితో నింపిన నీరును త్రాపించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులవుతారు. శంఖాన్ని పూరించడం వలన ఆ శబ్దం వలన శ్వాసకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకారనాదం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోరికలు తీరుతాయి. ఈ శంఖాల వలన ఆయుర్వృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, ప్రశాంతత, వివాహ ప్రాప్తి కలుగునన్నది శాస్త్రవచనం. శంఖం పాపనాశిని. ప్రతి ఇంటిలోనూ శంఖం ఉండవలసిన వస్తువు. శంఖం ఉన్న ఇల్లు లక్ష్మీ నివాసం. కొన్ని శంఖాలు వివరణ: దక్షిణావర్త శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావర్త శంఖాన్ని ఊదటానికి వాడతారు. బట్ దక్షిణావర్త శంఖం కూడా ఊదే శంఖం దొరికేటట్టయితే అది పూర్వజన్మ పుణ్యం, అదృష్టం. చాలా తక్కువగా, వెరీ రేర్గా దొరుకుతూ ఉంటాయి. దక్షిణావర్త శంఖంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలైనటువంటివి ఉన్నాయి. పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరకటం కష్టం. అన్ని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహుకేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్ని ముళ్ళుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్ వలన వెండిలా మెరుస్తూ ఉంటాయి. పాలిష్ చేసినట్లుగా వెండిలా మెరుస్తూ ఉంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడుకొని ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, ఈ పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు బీచ్, విశాఖపట్నం బీచ్, కలకట్టా, బొంబాయి మరియు పూరిలో ఎక్కువగా దొరుకుతున్నాయి. నేను ఇప్పుడు ఈ ఊదేసేటటువంటి ఈ యొక్క దక్షిణావర్త శంఖాన్ని నాకు దొరికింది పూరిలోనే అనమాట. సముద్రతనయాయ విద్మహే శంకరాజాయ ధీమహి తన్నో శంఖో ప్రచోదయాత్. హృదయమునందు పరమాత్మ యొక్క దివ్య నామమును, గాథలను స్మరించడం స్మరణ భక్తి అని అంటారు. పరమాత్మ యొక్క అఖండ నామములను, అఖండ రీతిని నిత్యము నియమము తప్పక నిరంతరముగా నామస్మరణ చేయవలను. నామస్మరణ వలన మనస్సుకు ప్రశాంతత, సమాధానం దొరుకును. ఆనంద సమయమున, దుఃఖ సమయమున, ఆపద సమయమున, ఉద్వేగ సమయమున, చింతా సమయమున, ఇంతయాల సర్వకాల సర్వావస్థలందు భగవన్నామస్మరణ చేయాలి. నడిచేటప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు, సుఖించున్నప్పుడు, బహువిధముల భోగములను తనివితీరా అనుభవించున్నప్పుడు కూడా ఏమరపాటు లేకుండా శ్రీహరినామమును స్మరించుచుండవలెను. సంపదలతో తొలతూగుచున్నప్పుడు, ఆపదల్లో మునిగి తేలుతున్నప్పుడు, కాలగతుల వ్యతిరేకించి చిక్కులు వాటిల్లినప్పుడు కూడా శ్రీహరినామస్మరణ మానరాదు. భగవన్నామస్మరణకు ఇది సమయం కాదనేది లేదు. సర్వకాల సర్వావసరయద్దు శ్రీహరినామస్మరణ చేస్తూనే ఉండాలి. వైభవము, సామర్థ్యము, బలము, ధనము, కీర్తి కలిగిన సమయములందు కూడా భగవన్నామస్మరణ చేయవలెను. భగవంతుని నామమును నిరంతరము హృదయమునందు తలిచిన వానికి భాగ్యవంతునికి ఆపదలు దరిచేరవు. అంచెమున సద్గతి కలుగును, మోక్షప్రాప్తి కూడా కలుగును. రోగబాధల యందు ఊరట లభించి శాంతి చేకూరును. రామనామ మహత్యము చేతనే కాశీనగరమునకు ముక్తి క్షేత్రమున నామం కలిగినది. వాల్మీకి మరా అని జపించి ముక్తి నొందినాడు. ప్రహ్లాదుడు శ్రీహరినామం జపించి ముక్తి నొందినాడు. పాపియగు అజామిలుడు సైతము నారాయణ స్మరణ వల్లనే పవిత్రుడై మోక్షగామైనాడు. పరమేశ్వరుని నామములు అనంతములు. వాని నిత్యము నియమబద్ధముగా హృదయమునందు స్మరించిన ఎడల భక్తులు తరించెదరు. మహాపాపులు కూడా నామస్మరణ చేత పరమ పవిత్రులై మోక్షం పొందినారు.
నిరంతరము శ్రీహరి నామం గావించిన వాడే పుణ్యాత్ముడు. నామస్మరణ వలన పాపములు నశించి సుకృతం పొందుతారు. అన్ని వర్ణముల వారికి నామస్మరణ యందు అధికారం కలదు. ఇదియే స్మరణ భక్తి. ఈ నవవిధ భక్తి మార్గములు: 1 శ్రవణం, దీనివలన పరీక్షన్ మహారాజు. 2 కీర్తన, శ్రీ సుఖమహర్షి. 3 అర్చన, శ్రీ పృథు చక్రవర్తి. 4 నమస్కారం, అక్రూరుడు. 5 దాస్యం, హనుమంతుడు. 6 సౌఖ్యం, అర్జునుడు. 7 ఆత్మసమర్పణ, బలిచక్రవర్తి. 8 పాదసేవనం, లక్ష్మీదేవి. 9 స్మరణం, ప్రహ్లాదుడు. కనుక ఈ యొక్క శంఖాల వలన సమాజానికి మంచిగా ఉన్నది. చాలామందికి తెలియక శంఖాలు అనేటటువంటిది కొద్దిగా వాడుకల్లో తక్కువగా ఉన్నాయి. మీకు హరిద్వార్, ఋషికేశ్, హరిద్వార్లో ఓం ప్రకాష్ ఆహూజా అనేటువంటి ఆయనకి 4 షాపులు ఉన్నాయన్నమాట. ఎక్కువగా మనకి శంఖాలు అనేటువంటి అక్కడ అన్ని చోట్లని తెప్పిస్తారు. మీకు చౌకగా మంచిగా దొరకాలనేటైతే సముద్ర తీరాల్లోనే, రామేశ్వరంలోనే ఎక్కువగా ఈ యొక్క పూరిలో కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే.